బ్రేకింగ్ న్యూస్ కరీంనగర్ కేటీఆర్ టూర్ లో అపశృతి చోటు చేసుకుంది. జనాలపైకి ఒక బుల్లెట్ బైక్ దూసుకొచ్చింది. ఇక అక్కడే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ పద్మజ వైపుకు ఆ బుల్లెట్ బైక్ దూసుకొచ్చింది. దీంతో ఆమె కాలికి కూడా గాయమైనట్లు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కేటీఆర్ రాక సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు నేతలు. అక్కడే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ పద్మజపై బైక్ దూసుకురావడంతో కానిస్టేబుల్ కాలు విరిగినట్లు కూడా తెలుస్తుంది. అయితే కానిస్టేబుల్ ను ప్రస్తుతం హాస్పిటల్ కి కూడా తరలించారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఇచ్చే ముందు కూడా మనం ప్రస్తుతం విజువల్ రూపంలో కూడా చూస్తున్నాం. ఏ బుల్లెట్ బైక్ అయితే దూసుకొచ్చిందో జనాలపైకి వాంటెడ్ గా దూసుకొచ్చిందా లేదంటే అన్వాంటెడ్ గా దూసుకొచ్చిందా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే కరీంనగర్ టూర్ లో అపశృతి చోటు చేసుకుంది. జనాలపైకి ఒక్కసారిగా బుల్లెట్ బైక్ దూసుకొచ్చింది. ఈ ఘటనలో కానిస్టేబుల్ పద్మజకు తీవ్ర గాయాలయ్యాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. ఎస్ శ్రీనివాస్, ఇది ఎప్పుడు జరిగింది, ఏ సమయంలో జరిగింది, అక్కడ కేటీఆర్ అప్పుడు ఈ ఘటన జరిగినప్పుడు కేటీఆర్ అక్కడే ఉన్నారా, డీటెయిల్స్ ఏంటి? ఎస్, కొద్దిసేపటి క్రితమే ఇటు కేటీఆర్ యొక్క అంటే టూర్ లోపల అపశృతి చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఈరోజు వరంగల్లో నిర్వహించేటువంటి సభ కోసము ఇటు బీఆర్ఎస్ పార్టీ సన్నాహ సమావేశం నిర్వహిస్తుంది. అంటే వరంగల్కు పెద్ద ఎత్తున కూడా ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటుగా జనాలను తరలించేందుకు సన్నాహ సమావేశం నిర్వహిస్తుంది. ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి సమావేశం కావడంతో ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు అందరూ కూడా, మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా పెద్ద ఎత్తున కూడా హాజరవడం జరిగింది. ఈ నేపథ్యం లోపల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు పెద్ద ఎత్తున కూడా స్వాగతం పలికారు. ఆ స్వాగతం పలికేటువంటి సమయం లోపల బుల్లెట్ వాహనాలతో కేటీఆర్ వాహనం ముందు బుల్లెట్ వాహనాలతో దాదాపుగా 4 కిలోమీటర్ల దూరం వరకు కూడా ఒక ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ నిర్వహించేటువంటి సమయం లోపల ఇటు సైలెన్సర్ లేని అంటే సైలెన్సర్లు ఇటు ఒక రకమైనటువంటి సౌండ్తో కూడినటువంటి సైలెన్సర్లు ఉన్నటువంటి బుల్లెట్ వాహనాలు వాడుతూ కూడా ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు చాలా అత్యుత్సాహం చూపెట్టారు అని చెప్పుకోవచ్చు. ఈ అత్యుత్సాహం కారణంగానే ఒక మహిళా కానిస్టేబుల్, విధులు నిర్వహిస్తున్నటువంటి మహిళా కానిస్టేబుల్కు తీవ్రమైనటువంటి గాయాలు అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే కరీంనగర్ కమాన్ వద్ద నుంచి ఇటు ఏదైతే ఫంక్షన్ హాల్ వి కన్వెన్షన్ ఉన్నదో ఆ వి కన్వెన్షన్ వరకు కూడా కేటీఆర్ ను ముందు ఇటు స్వాగతం పలుకుతూ కూడా బుల్లెట్ వాహనాలతో ర్యాలీగా వెళ్ళేటువంటి ప్రయత్నం లోపల ఆ వి కన్వెన్షన్ గేట్ వద్ద అక్కడికి చేరుకున్నటువంటి సమయం లోపలనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. అక్కడ ఇటు విధులు నిర్వహిస్తున్నటువంటి మహిళా కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో మహిళా కానిస్టేబుల్ ను అతివేగంగా వచ్చినటువంటి శ్రీకాంత్ అనేటువంటి యువకుడు తన బుల్లెట్ పైన అతివేగంగా వస్తూ కూడా ఆ మహిళా కానిస్టేబుల్ ను ఢీకొట్టడం జరిగింది. ఒక్కసారిగా జరిగినటువంటి పరిణామంతో అసలు అక్కడ ఏం జరిగిందో అనేటువంటిది కూడా అర్థం కాని పరిస్థితి. ఆ బుల్లెట్ వాహనము చాలా వేగంగా వచ్చి కానిస్టేబుల్ ను ఢీకొట్టడంతో అయితే కానిస్టేబుల్ అక్కడనే కుప్పగూలిపోయి తీవ్రమైనటువంటి ఆర్తనాదాలు చేస్తూ కూడా రోధించడం కూడా జరిగింది. అంటే ఒక్కోసారిగా అనుకోని పరిస్థితి లోపల బుల్లెట్ వాహనం వచ్చి ఆ కాలును ఢీకొనడంతో అయితే అక్కడనే పడిపోయిన పరిస్థితి, ఆ కాలు ఇటు లేవలేని పరిస్థితి కూడా ఉన్నది. కింద ఆనించేటువంటి ప్రయత్నం చేసినా కానీ ఆ నొప్పితో ఆ మహిళా కానిస్టేబుల్ విలవిలలాడిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. అసలు ఏం జరిగిందో అనేటువంటి తెలుసుకునే లోపలనే ఆ మహిళా కానిస్టేబుల్ను ఆ బుల్లెట్ వాహనం ఢీకొనడము, ఒక్కసారిగా కింద పడిపోవడము, ఇవన్నీ కూడా జరిగినటువంటి నేపథ్యం లోపల మహిళా కానిస్టేబుల్ యొక్క ఇటు కాలు విరిగినట్టుగా అయితే తెలుస్తున్నది. అక్కడే ఉన్నటువంటి ఒక బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నాయకుడి వాహనం లోపల ఆ లేడీ కానిస్టేబుల్ ను కరీంనగర్ లోపల ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి లోపల ఆ మహిళా కానిస్టేబుల్ పడ్డటువంటి అవస్థలు చూస్తే మాత్రము ఆ మహిళా కానిస్టేబుల్ ఖచ్చితంగా కాలు విరిగినట్టుగా అయితే తెలుస్తుంది. ఇది బీఆర్ఎస్ నాయకుడు ఎవరైతే శ్రీకాంత్ అనేటువంటి నాయకుడు ఉన్నాడో ఆ శ్రీకాంత్ యొక్క నాయకుడు ఆ ర్యాలీ లోపల అత్యుత్సాహం ప్రదర్శించాడు. బైక్ లో చాలా వేగంగా వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. అదే వేగంగా వెళ్ళేటువంటి ప్రయత్నం లోపలనే ఆ గేటు వద్ద విధులు నిర్వహిస్తున్నటువంటి మహిళా కానిస్టేబుల్ కూడా ఢీకొనడం కూడా జరిగింది. మొత్తానికైతే బీఆర్ఎస్ కార్యకర్తల యొక్క అత్యుత్సాహం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు మనకు సునాయన.
పట్టుకోమా ఆ పీసీ నెంబర్ పట్టుకోమా ఆ పీసీ నెంబర్ రైడర్ కంటే వద్దాను లైవ్లో మీ ఇద్దరు నేను కూడా లేతాను రైడర్ కంటే వద్దాను లైవ్లో మీ ఇద్దరు నేను కూడా లేతాను రైడర్ కంటే వద్దాను లైవ్లో మీ ఇద్దరు నేను కూడా లేతాను రైడర్ కంటే వద్దాను లైవ్లో మీ ఇద్దరు నేను కూడా లేతాను కరీంనగర్ కేటీఆర్ టూర్ లో అపశృతి చోటు చేసుకుంది. జనాలపైకి ఒకేసారి బుల్లెట్ బైక్ దూసుకొచ్చింది. ఇక ఈ ఘటనలో కానిస్టేబుల్ పద్మజకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది. కేటీఆర్ రాక సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు నేతలు. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ పద్మజపై బైక్ దూసుకురావడంతో కానిస్టేబుల్ కు కాలు విరిగినట్లు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం కానిస్టేబుల్ పద్మజను హాస్పిటల్ కి కూడా తరలించారు వైద్య చికిత్స నిమిత్తం. అయితే బైక్ నడిపింది శ్రీకాంత్ గా కూడా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఏ కోణంలో తన ఆ విధంగా లోపలికి వచ్చారనే కోణంలో కూడా, అంటే ఏ విధంగా తనకు వాంటెడ్ గా వచ్చారా లేదా అన్వాంటెడ్ గా తనపై దూసుకొచ్చారనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి కూడా కానిస్టేబుల్ పద్మజాని ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స నిమిత్తం జాయిన్ చేసినట్లు తెలుస్తుంది. తన పరిస్థితిపై ఎలా ఉంది అనే కోణంలో ఇంకా మనకి తెలియాల్సి ఉంది. తన పూర్తి డీటెయిల్స్ ఇంకా తెలియాల్సి ఉంది. తనకి ఎలా ఉంది, ప్రస్తుతం అయితే కాలు విరిగినట్లు కూడా చుట్టూ ఉన్న స్థానికులు పోలీసులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు దానికి వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు పోలీసులు. పట్టుకోమా ఆ పీసీ నెంబర్ ఇదే కదా ఇదే కదా ఇళ్ళ